బ్రేకింగ్ న్యూస్ రంగారెడ్డి జిల్లాలో బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. జిల్లెలగూడకు చెందిన టిల్లు అనే బాలుడు నిన్న మధ్యాహ్నం ట్యూషన్కి వెళ్లి మళ్ళీ కనిపించలేదు. గుర్తు తెలియని దుండగుడు బాలుడిని బైక్ పై తీసుకువెళ్తూ ఉన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయని చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మిస్సింగ్ పై మీర్పేట పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన సీసీటీవీ ఫుటేజ్ను మీరు చూడొచ్చు. ఆ బాలుడిని ఎవరో ఒక వ్యక్తి అతని ఫేస్ కనబడకుండా హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. ఆ బాలుడిని ఒక బైక్ పై తీసుకువెళ్తున్నాడు, స్కూటీపై తీసుకువెళ్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఈ ఫుటేజ్ ఆధారంగా ఆ తర్వాత ఆ బైక్ ఎటువైపు వెళ్ళిందని సిటీలో ఆ వైపుగా ఉన్న అన్ని సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిన్న ట్యూషన్కి వెళ్ళి ఆ బాలుడు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లెలగూడకు చెందిన టిల్లు అనే బాలుడు నిన్న మధ్యాహ్నం ట్యూషన్కి వెళ్ళి మిస్ అయ్యాడు. ఎవరో వ్యక్తి ఆ స్కూటర్ పై ఉన్న వ్యక్తి ముఖం కనబడకుండా ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నాడు. ఆ బాలుడిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ స్కూటర్ ఎటువైపు వెళ్ళింది, ఆ స్కూటర్ నెంబర్ ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఏదైనా ఆచూకీ దొరికిందా? ఆ బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైనా ట్రేస్ అయిందా? ఎస్ రోహిత్, ఇటీవల కాలంలో చూసుకుంటే ఎక్కువగా చిన్న పిల్లల అదృశ్యం అయ్యేది అనేది కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు కూడా రాచకొండలో రాచకొండ కమిషనరేట్ లో ఒక బాలుడి కూడా అదృశ్యం అయ్యాడు అనేది ఇప్పుడు ఈ రోజే వచ్చింది. అయితే లేట్ గా వచ్చినప్పటికీ కూడా అతను స్కూల్ నుంచి అలాగే స్కూల్ నుంచే వెంటనే ట్యూషన్ కి వెళ్తూ ఉంటాడు. మరి వెళ్ళి వస్తుండగా మరి కిడ్నాప్ జరిగిందా లేకపోతే వెళ్ళక ముందే జరిగిందా అనేది కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికైతే ట్యూషన్ నుంచి ఇంకా లేట్ గా టైం లేట్ అయినప్పటి నుంచి కూడా ఎందుకు రాలేదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వెళ్లి ట్యూషన్ దగ్గరికి చూడగా అక్కడ లేకపోవడంతో వాళ్ళ బంధువులకి అలాగే చుట్టుపక్కల మొత్తం కూడా వెతకగా అసలు ఏ ఆచూకీ కూడా తెలియలేదని చెప్పాలి. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు వేగవంతం చేశారనే చెప్పాలి. ఇటీవల కాలంలో నిన్న జరిగిన హ్యాబిట్స్ లో ఒక చిన్నపిల్ల అదృశ్యమైన విషయాన్ని కూడా పోలీసులు బాలుడు ఒక్కడే కూర్చున్నాడు, ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని వెళ్తూ ఉన్నాడు. సో ఇది తెలిసిన వ్యక్తి అయ్యి ఉండొచ్చా? ఆ వ్యక్తి ఆనవాళ్ళు చూస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏమన్నా గుర్తుపడుతున్నారా తెలిసిన వ్యక్తి అని? లేదంటే ఒకవేళ అతను బలవంతంగా తీసుకువెళ్తున్నట్టుగా అనిపించట్లేదు, ఎవరో తెలిసిన వ్యక్తి బైక్ ఎక్కినట్టుగా అనిపిస్తోంది చూస్తూ ఉంటే. ఏం రోహిత్, ఇక్కడ నిజంగానే ఆ బాబుకి పరిచయం ఉన్న వ్యక్తిగానే అర్థమవుతా ఉంది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ లో చూసుకుంటే అంటే బాగా తెలిసిన వ్యక్తులతో మాత్రమే మనం ఒంటరిగా వెళ్తూ ఉంటాం. అయితే ఆ బాబుకి కూడా ఈ వ్యక్తి బాగా తెలిసిన వ్యక్తి అనేది ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలకి చాక్లెట్లు బొమ్మలు ఆశ చూపించి ఇవి కొనిపిస్తాను, ఇక్కడ దగ్గరలోనే షాప్ ఉంది, లేకపోతే మీ అమ్మగారు పిలుస్తున్నారు, నాన్నగారు పిలుస్తున్నారు అని చెప్పి కూడా పిల్లలకి మాయ మాటలు చెప్పి తీసుకువెళ్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే పోలీసులు మాత్రం ఇదే అనుకుంటున్నారు. అందులో తల్లిదండ్రులు కూడా ఆ పర్సన్ ఎవరనేది కూడా గుర్తు తెలియని వ్యక్తి అనే చెప్తూ ఉన్నారు. అంటే మాకు తెలిసిన వ్యక్తి అయితే కాదు, ఎవరు గుర్తు తెలియని వెళ్ళింది. ఆ తర్వాత ఆ స్కూటీ ఎటువైపు వెళ్ళింది? పోలీసులు మిగిలిన సీసీ కెమెరాలని ట్రేస్ అవుట్ చేశారా? ఆ ఫుటేజ్ ని పరిశీలిస్తుంటే ఎటువైపు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే సీసీటీవీ ఫుటేజ్ అన్నిటినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది రోహిత్. అయితే ప్రస్తుతానికైతే ఎటు వెళ్ళింది అనేది కూడా ఇంకా తెలియలేదు. వాటిని ఇంకా కొంచెం జాగ్రత్తగా చూసే పనిలో అయితే పోలీసులు ఉన్నారని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం అన్ని సీసీటీవీ ఫుటేజ్ అని అయితే పరిశీలిస్తున్నారని చెప్పాలి. ఏదైనప్పటికీ వేగవంతంగా అయితే ఈ కేసుని బాగా పోలీసులు సీరియస్ గా తీసుకొని ఎలాగైనా సరే ఆ బాబుని ఖచ్చితంగా అతి త్వరలోనే పట్టుకుంటామని హామీ అయితే తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. ఇంటి దగ్గర నుంచి ట్యూషన్ ఎంత దూరం ఉంటుంది? ఆ బాలుడు ఏం చదువుతున్నాడు? ఆ బాబు 8th క్లాస్ చదువుతున్నాడు రోహిత్. ప్రస్తుతానికి అయితే 8th క్లాస్ చదువుతున్న ఆ బాబు స్కూల్ నుంచి ట్యూషన్ కి వెళ్లి రాకపోవడంతో తల్లిదండ్రులు అందరూ కూడా ఇబ్బంది పడడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఎక్కువగా ఇవి జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు దీన్ని ఒక తొందరగా కనుక్కోవాలి అనే ఇదిలో అయితే పడ్డారనే చెప్పాలి. తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా బాబు తిరిగి రావాలని అయితే వాళ్ళు కోరుకోవడం జరుగుతా ఉంది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ ఘటన జరిగిందని చెప్పాలి. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారనే చెప్పాలి. ప్రస్తుతానికైతే ఎవరైనా శత్రువులు ఉన్నారా కుటుంబానికి? ఆ బాబు పేరెంట్స్ కి ఎవరైనా? లేదు రోహిత్, ప్రస్తుతానికైతే తల్లిదండ్రులు చెప్తున్నది ఏంటంటే అసలు మాకు ఎలాంటి శత్రువులు కూడా లేరు, మేమందరితో బాగానే ఉంటామని చెప్పడం జరిగింది. అలాగే పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగినప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి శత్రువులు కూడా లేరు, డబ్బు పరంగా